ఈరోజు దేవుని వాక్యాంశము, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అనే అంశం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మాట్లాడే దైవమా, మాతో మాట్లాడండి ప్రభువా. వినే చెవులు, గ్రహించే హృదయం ఇప్పుడే మా అందరికీ దయచేయి తండ్రి. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను మీ స్వాధీనపరచుకోండి. సర్వ సత్యములోనికి నడిపించండి. ధనమనే మోహంలో, మాయలో, మోసంలో పడకుండా నాయనా నీ బిడ్డలను తృప్తిపరిచే దేవుడవు, మీ మహిమేశ నుంచి ప్రతి అవసరతలు తీర్చే దేవుడవు, సిగ్గుపడనివ్వని దేవుడవు. మీ యందు సంపూర్ణ నమ్మిక, విశ్వాసం ఉంచి నీతిమంతుడి విశ్వాసమూలముగా జీవించండి. మీరు సెలవిచ్చిన రీతిగా జీవించుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాంశము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. ధనం కోసం చాలా గొప్ప సత్యాలు దేవుని గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఈ జ్ఞానం మనం కలిగి ఉంటే మన ఆత్మీయ జీవితంలో మెలకువగలిగి మనం బ్రతకగలుగుతాం. ధనాన్ని గురించిన సత్యాలు తెలిసిన చాలామంది లోబడక, దేని బిడ్డలారా, ఎంతోమంది నష్టములో, కష్టములో ఎంతోమంది ఉండడం మనం చూస్తున్నాం. వారి ప్రాణాలు సైతం ధనము కోసం వెళ్ళి ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్న వారిని మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా, మనం అలాగ ఉండడానికి వీల్లేదు. ధనము చేత మోసపోకుండా ఉండాలనే దేవుడు ఈ మాటలు మనకు వినిపింపచేస్తున్నాడు. ధనం మనలను మోసం చేయకుండా, ధనము చేత మన బ్రతుకులు మోసపోకుండా ఉండడానికే దేవుడు ఈ వాక్యాలు మనకు అందజేస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం కానీ మనం చూసినట్లయితే, మీరు భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. 6:19 నుంచి కానీ మనం చూస్తే, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. దేని బిడ్డ, ధనం సంపాదించినోడు కంటే ధనం దొంగిలించాలనే ఆలోచన కలిగిన దొంగకు చాలా ఎక్కువ జ్ఞానం ఉంటుంది. ధనమున్నవాడు చాలాసార్లు ధనము లేనట్టు నటిస్తూ ఉంటాడు, కానీ దొంగోడికి తెలుసు వీడి దగ్గర ధనం ఉందని. దేని బిడ్డరా, ధనం సంపాదించే వారి కంటే దొంగతనం చేయాలనే ఆలోచన కలిగిన వారి ఆలోచనలు సక్సెస్ అవుతున్నాయి. అందుకే దొంగలు ఎక్కడికి వెళ్ళినా సరే దొంగతనం చేసి ధనాన్ని దొంగిలించి సక్సెస్ అవుతున్నారు. ప్రియబిడ్డలారా, ఇక్కడ ధనము, ఈ భూమి మీద మనం కూర్చే ధనము, దానికి ఉండే లక్షణాలు ఏంటంటే చెదబడుతుంది, తుప్పు పడుతుంది, కాగితాలు రూపంలో దాస్తే చెదబడుతుంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి మెటీరియల్ కూడా ఏది కూడా పర్మనెంట్గా ఉండదు. మనము డబ్బని విలువించుకున్న కాగితాలు, అది ప్లాస్టిక్ కరెన్సీ అయినా, పేపర్ కరెన్సీ అయినా, గోల్డ్ కరెన్సీ అయినా, సిల్వర్ కరెన్సీ అయినా, ఏ రూపంలో కరెన్సీని మనం ముద్రించుకున్నా ఆ కరెన్సీకి ఉన్న లక్షణం ఏంటంటే తుప్పు పడుతుంది, చెదపడుతుంది. ఇంకొకటి ఏంటంటే దొంగలు కన్నము వేసి దొంగిలిస్తారు. మన అకౌంట్లో ఉన్న మన డబ్బులు మనకు తెలియకుండానే వేరే వాడి అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఎన్ని కేసులు నమోదవుతున్నాయి చూడండి. ప్రపంచం అంతా కూడా ఈ విధంగా సైబర్ నేరాలు, ఈ ఇంటర్నెట్ ద్వారా దొంగలు మన అకౌంట్లో చొరబడడం, మన పాస్వర్డ్లు కనుగొనడం, మనకున్న ప్రతీది కూడా వాడి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం, మనకు తెలియకుండానే, మనకి ఇష్టం లేకుండానే, మన అనుమతి లేకుండానే ఎన్ని రకాల ప్రమాదాలు, మోసాలు జరగడం మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా, ఈరోజు మనిషి ధనం సంపాదించడం ఒక ఎత్తు అయితే, ఆ ధనం దొంగల బారిన పడకుండా కాపాడుకోవడం ఇంకా పెద్ద బాధ్యత అయిపోయింది. ధనం సంపాదించడానికి తక్కువ టైంలో సంపాదిస్తున్నాడు, కానీ దాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. దేని బిడ్డలారా, ఈ లోకంలో ఈ ధనాన్ని గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని సత్యాలు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారనే మాట మనం చూస్తున్నాం.
మరొక మాట ఏమిటంటే మత్తయి సువార్త 13:22, మార్కు 4:19 కూడా మనం చూస్తే, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారము ధనమోహము ఆ వాక్యాన్ని అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. దేవుని పిల్లలమైన మనము ప్రాముఖ్యముగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యం మన జీవితాల్లో ఫలించాలి అంటే ఈ ధనమోహం అనేది ఎంత మాత్రం ఉండడానికి వీల్లేదు. ధనం కోసం నువ్వు దేవుని వైపు చూడు, దేవుని విశ్వసించు. ఇన్ని సంవత్సరాలు పోషించిన దేవుడు నేను సిగ్గుపరచడు. తప్పనిసరిగా తన గుప్పులు విప్పి నిన్ను దీవిస్తాడు, పోషిస్తాడు. నీ ప్రతి అవసరతలు అక్కర్లో తన మహిమైశ్వరం తీరుస్తూ ఉంటాడు. ఇన్ని సంవత్సరాలు పోషించిన దేవుడు, ఇన్ని సంవత్సరాలు తీర్చిన దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆ విషయంలో ఎటువంటి దేవుని మీద అనుమానం అక్కర్లేదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం అనేది మన ఆత్మీయ జీవితంలో ఒక ఫుడ్, అది ఒక ఆహారం. ఆ యొక్క ఆహారం చేత మాత్రమే మనం ఆత్మీయ జీవితంలో వర్తిల్లగలం, బలపడగలం, బలవంతులుగా ఉండగలం. అటువంటి బలాన్నిచ్చే ఆత్మీయ ఆహారమైన వాక్యం ఫలించకుండా చేసేది ఏంటంటే ధనం, ధనమోహం, ధనం మీద ఉన్న ఆశ. ధనవంతులైపోవాలి, ధనం సంపాదించాలి. వాళ్ళకంటే మనం, వీళ్ళకంటే మనం ఎక్కువగా పరిస్థితిలో ఉండాలి, వాళ్ళకంటే ఎక్కువగా మనం సంపాదించాలి. లేకపోతే ఎంతవరకు సంపాదిస్తామో అంతవరకు ధనం సంపాదించాలి. అది ఏ మార్గంలోనైనా పర్లేదు, నీతి తప్పిన మార్గమైనా పర్లేదు, జీవితం నాశనం అయిపోయే మార్గమైనా పర్లేదు, ప్రాణం పోతుందని తెలిసినా పర్లేదు, డబ్బు మాత్రం సంపాదించాలి. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచనలు ఇవి. ఒక మనిషిని నష్టంలో, నాశనంలో పడవేసే ఆలోచనలు ఇవి. నా సహోదరుడా, సహోదరి, వాక్యం ఎందుకు నిష్ఫలమైపోతుందంటే కేవలము ధనమోహం. మత్తయి సువార్త 19:23-24 చూస్తే, మార్కు 10:25 కూడా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒంటే సూది బెజ్జములో దూరడమైన సులువేమో, కానీ పరలోక రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించడం అసాధ్యమని ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. ప్రభు యొద్దకు వచ్చిన ధనవంతుడు నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ఆజ్ఞలు గైకొనమన్నారు ప్రభు. ఏ ఆజ్ఞలను అడిగాడు? మళ్ళీ ప్రభు చెప్పారు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు అని ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆజ్ఞలు ప్రభు చెప్తే ఆయన అంటున్నాడు కదా, ప్రభు బాల్యం నుండి ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను, ఇంకా నాకేంటి లోటు, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను కదా అన్నట్టు అందరి ముందు తను తాను చూపించుకోవడానికి అడుగుతున్నాడు. తన భక్తిని బట్టి ప్రభు పొగిడితే అందరూ కూడా ఈయన ఇంకా గొప్ప వాల్యూ ఇచ్చి చూస్తారు అనుకున్నాడు. కానీ ప్రభు నేత్రాలకున్న శక్తి ఏమిటంటే మనలో ఉన్న లోటు తీర్చడం, మనలో ఉన్న లోటు కనుగొనడం. ఇంకా మనకు ఏదైతే కొదువుగా ఉందో, ఏదైతే లోటుగా ఉందో, ఏ విషయంలో అయితే ఇంకా మనం సరిచేయబడాలో దాన్ని కనుగొనే శక్తి ఉందో దేవుని దృష్టికి. ప్రభు వెంటనే అన్నారు కదా, ఇంకా నీకు ఒకటి కొదువుగా ఉంది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ప్రభు అన్నది ఆయనకి ఇమ్మనలేదు, ఆయనకు అక్కర్లేదు. ఈ భూమి ఆకాశం సమస్తాన్ని చేసిన దేవుడు, సూర్య చంద్ర నక్షత్రాలు చేసిన దేవుడు, గెలాక్సీని చేసిన దేవుడు, సమస్త భూమి ఆయనదే. ఆయనకి మనమిచ్చేది ఏది అక్కర్లేదు. మనమిచ్చే దాని మీద ఆయన ఆధారపడిన వాడు కాదు. మనమిచ్చేది అసలు సంబంధం లేదు దేవునికి మనకి. దేవుని బిడ్డలారా, ఆయనే మనకి ఇచ్చాడు. బైబిల్ చెప్తున్న యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో, మీరు సమ్మతించిన మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారంటున్నాడు దేవుడు. ఈ భూమిలో మనం మంచి పదార్థాలు మనం అనుభవించడానికి, జీవించడానికి ఆహారం పెట్టాడు, వస్తువులు పెట్టాడు, అన్నీ పెట్టాడు ఈ భూమిలో. ఇవన్నీ మనం అనుభవించాలి అంటే తప్పనిసరిగా దేవుని మాట మనం వినాలి. దేవుని మాట మనం వినాలి. మనల్ని సృజించిన దేవుని మాట వినకుండా నువ్వు ఎవరి మాట విన్నా, ఎన్ని మాటలు విన్నా వ్యర్థమే. దేవుని మాట నేను బాగు చేసే మాట, దేవుని మాటే నిన్ను బ్రతికించే మాట, నిన్ను రక్షించే మాట. ఈ రక్షణ సువార్త, ఏ మాటలు వింటే మనం రక్షించబడతామో ఆ మాటలు మనం వినకుండా ఈ లోకమంతా సంపాదించిన ఒకవేళ మన ప్రాణం పోగొట్టుకుంటే మనకు ప్రయోజనం లేదు.
యేసయ్య మాట ఒక్క మాట విన్నా సరే నీకు దీవెన. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి ఉన్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. మనిషికి అవసరమైంది దేవుని మాట, దేవుని సన్నిధి, దేవునితో సహవాసం. దేవుడు లేని రోజు నీవు ఏమీ లేనట్టే. నీ జీవితంలో దేవుణ్ణి కలిగి ఉన్నావా? అన్నీ కలిగినట్టే. ఎందుకంటే దేవునిని కలిగిన నువ్వు ఈరోజు జీరోగా ఉన్నా సరే రేపు పొద్దున సమృద్ధితో దేవుడు నింపుతాడు, అన్నీ ఇస్తాడు దేవుడు. దేవుడు లేకుండా ఈరోజు అన్నీ ఉన్నాయా? హీరోలాగా ఉన్నావా? దేవుడు లేకుండా గొప్ప ధనవంతుడిగా ఉన్నావా? ధనవంతురాలుగా ఉన్నావా? రేపొద్దున అన్నీ పోగొట్టుకుంటావు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం, ఇది శాపనార్థం కాదు. దేవుడు లేకుండా నువ్వు ఈ లోకమంతా సంపాదించిన ప్రాణం పోతే వాటి వలన ప్రయోజనం లేదు. ఈ లోకమంతా సంపాదించిన అవి నీ ప్రాణాన్ని రక్షించలేవు, నీ ఆత్మను పాతాళానికి వెళ్లకుండా ఆపలేవు. క్యారెక్టర్ అనేది చాలా ప్రాముఖ్యం. నీ నడక, నీ ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. అది నీ ఆత్మకు సంబంధించింది. నీ ఆత్మ సరిగ్గా లేకపోతే, దేవుని రాజ్యం వెళ్ళడానికి యోగ్యంగా లేకపోతే ఈ లోకంలో ఎన్ని ఉన్నా సరే శూన్యం, సున్నా. నా సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఏ విధముగానైనా నిన్ను రక్షించాలని దేవుడు, నువ్వు ఏ పరిస్థితి ద్వారా రక్షించబడతావో ఆయనకు తెలుసు కనుక ఆ పరిస్థితిని అనుమతిస్తూ ఉంటాడు దేవుడు. దేని బిడ్డారా, ధనవంతులను దరిద్రులుగా చేయాలనేది కాదు దేవుని ఆలోచన. ఆ ధనము వల్ల నీ ప్రాణాన్ని రక్షించుకోలేవనే సత్యం తెలుసుకోవాలి. నీ విస్తారమైన ధనాన్ని బట్టి నువ్వు పరలోక రాజ్యం వెళ్ళలేవు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మన ధనం మనలను పాతాళం నుంచి తప్పించలేదు, విడిపించలేదని తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు ముందు వెళ్ళిన ధనవంతుడు జీవితాన్ని ప్రభు మనకు చెబుతున్నారు. ఈ భూమి మీద వాడికి విస్తారమైన ధనం ఉంది. వాడు చనిపోయిన మరుక్షణమే ఆ బిడ్డలు స్వాధీనపరుచుకున్నారు. ఆ బిడ్డలు కూడా వాడి వలె భక్తిహీనులుగానే, వాడు భక్తిహీనుడుగానే బ్రతికాడు, బిడ్డలు కూడా భక్తిహీనులుగానే పెంచాడు. కాబట్టి ఆ బిడ్డలు ఆ ధనాన్ని బట్టి వారి జీవితాలు కూడా ధనవంతుడు వెళ్ళిన మార్గంలో నడిపించే విధంగా ఉన్నాయి. దేని బిడ్డలారా, ధనవంతుడు ఎంతో బాధపడుతున్నాడు. అయ్యో, భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ నాశనకరమైన స్థలానికి రాకుండా ఆ లాజరునైనా పంపించయ్యా అబ్రహమా, తండ్రివైన అబ్రహమా అని మొరపెడుతున్నాడు. కానీ చనిపోయిన తర్వాత, ఈ లోకం విడిచిపెట్టేసిన తర్వాత మన ఆత్మతో పాతాళంలో చేసే ప్రార్థనకు జవాబులు ఉండవు. బ్రతికుండగానే నువ్వు మోకరించి నీ ఇంటిలో ప్రార్థన చేసిన, 2-3 ఎక్కడ కూడి ప్రార్థన చేసిన, మందిరంలో ప్రార్థన చేసిన, దేని బిడ్డ ఎక్కడ ప్రార్థన చేసినా నీకు దేవుడు జవాబిస్తాడు. సజీవురాలుగా ఉన్నప్పుడే ప్రార్థన చేసే అవకాశం. చచ్చిపోయిన తర్వాత ప్రార్థన చేసినా ఫలితం ఉండదు. ఎవరి కోసం ఎంత కన్నీరు విడిచినా ఫలితం ఉండదు. నా సహోదరుడా, సహోదరి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యం. నీ ధనాన్ని బట్టి నువ్వు పొగుడుకోవాలేమో, నిన్ను జనాలు పొగుడుతారేమో. ఒకవేళ నీ ధన విస్తారతను బట్టి నీకు పేరు పెరుగుద్ది, అధికారం పెరగచ్చు, గొప్ప గొప్ప పదవులు రావచ్చు. కానీ పరలోక రాజ్యంలో 1 మిల్లీమీటర్ కూడా సంపాదించుకోలేవు. ఎందుకంటే పరలోక రాజ్యానికి అధికారి అయిన ప్రభువైన యేసుక్రీస్తును నీ హృదయంలో చేర్చుకుంటేనే, నీ పాపముల నుంచి నిన్ను విడిపించి నిన్ను నీతిమంతుడిగా తీర్చే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి తన రక్తంతో నువ్వు కడగబడితేనే తప్ప దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం అసాధ్యం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నా సహోదరుడా, సహోదరి, నమ్మద్దు, ధనాన్ని నమ్మద్దు. ధనము శాశ్వతము కాదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనం హృదయాన్ని కఠినపరుస్తుంది. ధనం మనుషులను గర్వస్తులుగా చేస్తుంది, గర్విష్ఠులుగా చేస్తుంది. ధనం మనుషుల ప్రేమను చల్లారి చేస్తుంది.
ధనం మనుషులను తప్పు మార్గంలో నడిపించేస్తుంది. జాగ్రత్త. ధనాన్ని సంపాదించాలని పాటుపడిన వారు, ప్రయాసపడిన వారు ఏమి చివరికి వారి ఆత్మలు కూడా రక్షించుకోలేకపోయారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనవంతుడు పరలోక రాజ్యం చేరలేడు. లూకా సువార్త 6:24లో, అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. ధనముంటే ఈ లోకంలో కావలసింది పొందుకోవచ్చు, సంపాదించవచ్చు, అనుభవించవచ్చు. కానీ దేని బిడ్డలారా, ఆ ధనం మీద నువ్వు ఆనుకొని దేవుని మీద నువ్వు ఆనుకోకపోతే, ధనాన్ని నమ్ముకొని నువ్వు దేవుని నమ్మకపోతే, రేపొద్దున ఆ ధనం నిన్ను ఆదరించలేదు. ఆ ధనం నీ ఆత్మను నిత్య నరకం నుండి తప్పించలేదు. మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయి. మోసపోవద్దు. మనం ఈ భూమి మీద బ్రతకడానికి కావలసింది ధనమే. ధనము లేకపోతే ఒక్క క్షణం బ్రతకలేం. కానీ దేవుడు ఆ ధనాన్ని నీకు ఇస్తాడు. మంచి మార్గంలో ఇస్తాడు, నీతి మార్గంలో ఇస్తాడు, యథార్థమైన మార్గంలో ఇస్తాడు. ఈ నీతి మార్గం కాకుండా, యథార్థ మార్గం కాకుండా, న్యాయమైన మార్గం కాకుండా, దుర్మార్గపు మార్గములో, లంచాల మార్గములో, మోసపూరితమైన మార్గములో, అన్యాయం అక్రమమైన మార్గంలో, బలాత్కార మార్గములను సంపాదించినట్లయితే అది నీకు మంచిది కాదు అని దేవుడు చెప్తున్నాడు. అన్యాయంగా సంపాదిస్తున్నావా? అక్రమంగా సంపాదిస్తున్నావా? మోసం చేసి సంపాదిస్తున్నావా? నీ అవసరత కంటే అనేక సంవత్సరాలకి లేక తరతరాలకి సరిపడగా సంపాదిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించి. మన చుట్టూ ఆకలితో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. మన చుట్టూ రోగాలతో కనీసం ఒక బిళ్ళ కొనుక్కోవడానికి, మంది బిళ్ళ వేసుకోవడానికి డబ్బు లేని వారు ఎంతోమంది ఉన్నారు. మన చుట్టూ దేని బిడ్డ అవసరతో ఉన్నవారు, కన్నీటితో ఉన్నవారు, వేదనతో ఉన్నవారు, సమస్యలతో ఉన్నవారు ఎంతోమంది. నీకు కలిగిన ధనములో వారికి నువ్వు పాలిచ్చినట్లయితే, నీకు కలిగిన ధనముతో వారిని కూడా నువ్వు జ్ఞాపం చేసుకున్నట్లయితే, అందులో ఉన్న సంతోషం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. నీకు కలిగిన ధనం దేవుని చిత్తానుసారంగా నువ్వు ఖర్చు పెడితే అందులో ఉన్న సంతోషం, అందులో ఉన్న నెమ్మది, అందులో ఉన్న గొప్ప ఆనందం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. నా సహోదరుడా, సహోదరి, లూకా సువార్త 16:19-31 వరకు మనం చూసినట్లయితే, ధనవంతుడు అంటున్నాడు కదా, నా ప్రాణమా సుఖించు, సంతోషించు, అనేక సంవత్సరములకు సరిపడగా నీకు విస్తారమైన ధనాన్ని నేను నీకు సమకూర్చాను అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీ సిద్ధపరిచినవి ఎవని వగునని దేవుడు చెప్తున్నాడు. నిజమే, దేవుడు లేకుండా మనం సంపాదించే ప్రతీదీ కూడా అది ఎవని పరమైపోతుందో తెలియదు. నువ్వు దేవుని చేతిలో ఉంటే నీకు కలిగింది కూడా దేవుని చిత్తానుసారంగా వాడబడుతూ ఉంటుంది. నీకు కలిగింది దేవుడు తన చిత్తానుసారంగా దాన్ని దీవించి వర్ధిల్ల చేస్తూ ఉంటాడు. అనేకులకి దీవెనకరంగా, నీ జీవితానికి ఆశీర్వాదకరంగా, రక్షణకరంగా అది ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని చేతిలో ఉండవో, సాతాను చేతిలో ఉంటావో, సాతాను ఎప్పుడు తన దుర్మార్గపు పనులకు వాడుతూ ఉంటాడు. ధనాన్ని అన్యాయమైన మార్గాలకు వాడుతూ ఉంటాడు, దుష్ట పనులకు వాడుతూ ఉంటాడు. ధనాన్ని జీవితాన్ని నాశనం చేసే పనులకు వాడుతూ ఉంటాడు. దేవుని నుంచి నిన్ను దూరం చేసే పనులకు వాడుతూ ఉంటాడు. నిన్ను అపవిత్రపరిచే పనులకు వాడుతూ ఉంటాడు. నిన్ను వ్యసనాలకు గురి చేసే పనులకు వాడుతూ ఉంటాడు. నువ్వు దేవుని చేతిలో ఎప్పుడైతే లేవో, సాతాను తన హస్తాలతో నేను స్వాధీనపరుచుకుంటాడు. దేవునితో నీకున్న లింక్ ఎప్పుడైతే కట్ అయిపోతుందో, సాతానుతో లింక్ నీకు ఏర్పడుతూ ఉంటుంది. సాతాను ప్రేరేపణ, సాతాను నడిపింపు నీకు ఎప్పుడైతే వస్తూ ఉంటుందో, నీకు కలిగింది అంతా కూడా సాతాను దొంగతనం చేస్తూ ఉంటాడు, నాశనం చేస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్త. తిమోతి 1:6 ధనవంతులగుటకు అపేక్షించు వారి శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికారములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను
ముంచివేయును. అనేక దురాశలలో, శోధనలో, ఊరిలో, అవివేకయుక్తములైన అనేక దురాశలలో పడతారు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. చూసారా దేని బిడ్డలారా, ధనాన్ని గూర్చి బైబిల్ చెప్తుంది, ధనవంతులగుటకు ఆపేక్ష. మన ఊరిలో మనం కూడా డబ్బున్న వాళ్ళం అయిపోవాలి. మన ఊరిలో, మన పట్టణంలో, మన దేశంలో మనం కూడా ధనవంతులం అయిపోవాలి. మన బంధువులందరిలో మనమే ధనవంతులం అయిపోవాలి. భక్తి పరులం అవ్వాలని ఆలోచన కావాలి మనకి. మనం నీతిమంతులుగా మారాలని ఆలోచన కావాలి. పరిశుద్ధులుగా మారాలని ఆలోచన కావాలి. దేవునికి ఇష్టమైన జీవితాలు జీవించాలనే ఆలోచనతో మనం ఉండాలి. కానీ ప్రియబిడ్డలారా, మనం ఈ లోకం విడిచిపెట్టినప్పుడు మనతో రాని ఈ ధనవంతులు, మనతో రాని ఈ ధనము ఇందులో గొప్పవారు అవ్వాలని ఆలోచన అవివేకమైనది, జ్ఞానమైన ఆలోచన కాదు అది. తిమోతి 1 పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానావిధ బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. కొద్దిమంది ధనవంతులు అయిపోవాలి అని ఆశతో వారి చివరికి వారి జీవితం ఎలాగ ముగిసిపోయిందంటే, విశ్వాసము నుండి తొలగిపోయి నానావిధ బాధలతో తమ్మును తామే ఆఖరికి సూసైడ్ చేసుకున్నారంట. ఒక వ్యక్తి ముగింపు అంత భయంకరంగా ముగియడానికి కారణం ఏంటంటే ధనాపేక్ష, డబ్బు. చాలామంది హత్యలకు గురైపోతున్నారు చూడండి. ఇంటి వారే చంపేస్తున్నారు అంతే. ఎవరి చేతిలో ధనం ఉందో కంట్రోల్ ఎవరైతే చేస్తున్నారో వారిని చంపేయడానికి కూడా వెనుకాడట్లేదు. వారు తండ్రి అయినా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, అత్తగారైనా, మామగారైనా లెక్క చేయట్లేదు. అన్నలైనా, తమ్ముళ్ళైనా సరే, అక్క అయినా, చెల్లైనా చంపేయడానికి కూడా వెనుకాడట్లేదు. ఎంతటి దుర్మార్గపు ఆలోచనలతో మనుషులు ఉన్నారో తెలుసా? దేని బిడ్డలారా, లక్షల కోట్లు ఉండక్కర్లేదు. ఒక్కొక్కసారి వారికి కలిగిన 100,000 వారి ప్రాణాల మీద తెచ్చేస్తున్నాయి చాలా చోట్ల. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చూస్తే, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు ధనాపేక్షులు. అంచె దినముల్లో, ఈ కడవరి దినాల్లో, ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ అతి సమీపంగా ఉన్న దినాల్లో మనుషులు ఎలాగున్నారంటే ధనాపేక్షలు. ధనము సంపాదించాలి, డబ్బున్నోడు అయిపోవాలి. ఏ విధంగానైనా సరే, అది ఎంత తప్పుడు మార్గమైన, దుర్మార్గపు మార్గమైన, అవినీతి మార్గమైన, దుష్ట మార్గమైన, లంచాల మార్గమైన, మోసపూరిత మార్గమైన డబ్బు సంపాదించేయాలి. ఈ కడవరి దినాల్లో ఎక్కువ శాతం మనుషులను పట్టి పీడిస్తున్న వ్యాధి ఏంటంటే ధనాపేక్ష. చాలామంది తెలుసుకోవట్లేదు. ఈ ధనాపేక్ష వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఎన్నో కీడులు తెచ్చి పెడుతుంది అనేది వారు గ్రహించలేకపోతున్నారు. దేని బిడ్డలారా, ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నిన్ను పోషిస్తాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. జాగ్రత్త. నువ్వు దేవునిని సంపాదించుకుంటే దేవుడు అన్నీ నీకు సంపాదించి పెడతాడు. దేవుడు లేకుండా నువ్వు అన్నీ సంపాదిస్తే దేని బిడ్డలారా, చివరకు దేవుని రాజ్యాన్ని కూడా నువ్వు సంపాదించుకోలేవు. దేవుడిచ్చేది వేరు, సాతానిచ్చేది వేరు, నిన్ను సంపాదించుకున్నది వేరు. నీ అంతటా నువ్వు ధనాపేక్ష గురి పెట్టుకుని సంపాదించుకున్నది వేరు. మత్తయి సువార్త 16 చివరిలో ఉంటుంది కదా, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ప్రయోజనం లేదు. ధనము కంటే ఇంకొకటి ఉంది, విలువైంది మనం సంపాదించుకోవాల్సింది. పరలోకపు ధనాన్ని సంపాదించుకోవాలి. పరలోకంలో చెల్లుబడయ్యే ధనాన్ని సంపాదించుకోవాలి. ఈ భూమి మీదే ధనము కంటే గొప్పది దేవుని సన్నిధి, దేవునితో స్నేహం, దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? దేవునిని సంపాదించుకో. దేని బిడ్డ, చాలామంది పేరు సంపాదించుకోవాలని పరుగులెత్తేవాడు, అధికారం సంపాదించాలని పరుగులెత్తేవాడు, మనుషులు సంపాదించాలని పరుగులెత్తేవాడు, ధనము సంపాదించాలని పరుగులెట్టేవాళ్ళు. దేని బిడ్డలారా, ఈ లోకాన్ని సంపాదించాలి అని పరుగులెత్తేవాళ్ళు
చాలామంది ఏదో 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 ఒకటి సంపాదించుకోవాలని ఒక పరుగులో మనుషులందరూ ఉన్నారు. కానీ చివరికి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, వీటన్నిటికంటే మనం సంపాదించుకోవాల్సింది ఎవరినో తెలుసా? సత్యాన్ని సంపాదించుకోవాలి. నిజమైన దైవాన్ని మనం సంపాదించుకోవాలి. మన ఆత్మలను పాతాళం నుంచి రక్షించే రక్షకుడిని సంపాదించుకోవాలి. మన పాపములను కడిగి మనల్ని నీతిమంతులుగా చేసే పరిశుద్ధుడైన దేవుడు, మనుషుల పాపముల కోసం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన సజీవుడుగా ఉన్న దేవునిని సంపాదించుకోవాలి. మనల్ని నీతిమంతులుగా తీర్చే నీతిమంతుడైన దేవుని సంపాదించుకోవాలి. మనల్ని మరణం నుంచి లేవనెత్తే పునరుద్ధరణైన ప్రభువైన యేసుక్రీస్తుని సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకుంటున్నావు? ధనం సంపాదించి నీ అవసరతల కంటే ఎక్కువగా సంపాదించి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అవి నీతో రావు. ఎర్రివాడి వలె ఎర్రిదాని వలె సంపాదించుకుంటున్నాం. కానీ ఒక దినాన వాటన్నిటిని ఇక్కడే మనం విడిచిపెట్టేస్తాం. నా సహోదరుడా, నా సహోదరి, అవన్నీ ఇక్కడే విడిచిపెట్టేస్తాం. మనతో ఏమీ పట్టుకెళ్ళడానికి లేదు. ఈ లోకాన్ని విడిచిపెడితే మనం పట్టుకెళ్ళడానికి ఏమీ కుదరదు. ఏమి పట్టుకెళ్ళడానికి కూడా లేదు, పర్మిషన్ లేదు. ఎలాగ వచ్చామో మట్టి దేహాలతో, ఈ మట్టి దేహాన్ని మట్టిలో పెట్టేస్తారో మన ఆత్మ ఒక్కటే వెళ్ళాలి. మన క్రియలు మన వెంట వెళతాయి. నీకు కలిగిన ధనంతో ఆకలితున్న వారికి అన్నం పెట్టావా, ఆ క్రియ నీ వెంట వస్తుంది. ఎవరికైనా ఒక వస్త్రం పెట్టావా, ఆ క్రియ నీ వెంట వస్తుంది. ఎవరికైనా సహాయం చేసావా, ఆపదలు ఉన్న వారికి ఏదైనా సహాయం చేసావా, ఆ క్రియ నీ వెంట వస్తుంది. ఆకలితున్న వారికి ఏదైనా సహాయం చేసావా, ఆ క్రియ నీ వెంట వస్తుంది. దేవుని బిడ్డ, మన చుట్టూ ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నవారు, వస్త్రాలు లేక ఉన్నవారు, మన చుట్టూ ఎంతోమంది సమస్యలతో, శ్రమలతో, బాధలతో, కన్నీటితో ఉన్నవారు ఎంతోమంది. ఎవరికైనా నువ్వు చేయగలిగిన వారికి ఏదైతే, అది పొందదగిన వారికి ఏదైతే నువ్వు చేసావో ఆ క్రియ ఒక్కటే పరలోకమందు ధనముగా నీతో వస్తుంది. నీ క్రియలు నీ వెంట వస్తాయి. పాపాన్ని మూటగడితే నీ పాపమే మూటలన్నీ కూడా నీ వెంట వస్తాయి. దుర్మార్గతను, దుష్టత్వాన్ని కూడగడితే అవే నీ వెంట వస్తాయి. అలా కాకుండా నీతిని మూటగడితే, పరిశుద్ధతను మూటగడితే, యథార్థతను మూటగడితే, న్యాయాన్ని మూటగడితే అవే నీ వెంట వస్తాయి. దేవుని దగ్గర గొప్ప ప్రతిఫలాలు, గొప్ప కిరీటాలు, గొప్ప జీతాన్ని పొందుకుంటావు. దేవుడు మనల్ని ప్రేమించి మనం నశించిపోవడం దేవునికి ఇష్టం లేక దేవుడు మనకి ఎన్నో విషయాలు చెబుతున్నాడు. లోకంలో ఉన్నాం కానీ లోకస్తులం కాదు. లోకం మనతో రాదు. దేని బిడ్డ, నేను మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి ప్రార్థన ఏకీవిద్దాం. ప్రభువా, ఇప్పుడే నాయన నీ బిడ్డలను దర్శించండి, లేవనెత్తండి. ధనమనే ప్రతి వ్యసనం నుంచి, ధనమనే ప్రతి మోసం నుంచి, ధనమనే ప్రతి పాపపు బంధకం నుంచి విడిపించండి. నీ బిడ్డల హృదయాలకు నెమ్మది, సమాధానం దయచేయండి. ప్రభువా, మీ గొప్ప కృపను కుమ్మరించండి. నాయన, ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడవు, మా కోసం సిలువలో ప్రాణం పెట్టిన ప్రేమామయుడవు, తప్పనిసరిగా మేము అడగక మునిపే మా అక్కర్లు ఎరిగిన దేవుడవు, మీ మహిమైసు నుంచి ప్రతి అవసరతలు తీరుస్తున్నావు. తండ్రి, మిమ్ములను విడిచిపెట్టి, మిమ్ములను ప్రక్కన పెట్టి ఏ ధనమైతే సంపాదించుకోవడానికి మేము పరుగులు పెడుతున్నామో ఆ ధనము మా వెంట రాదు అని, ఆ ధనము మమ్మల్ని రక్షించలేదు అని, ఆ ధనము మాకు ఎన్ని నష్టాలు కలుగ చేస్తుందని గుర్తెరిగి జ్ఞానము కలిగి బ్రతుకుటకు సహాయం దయచేయండి. నీ బిడ్డలు లేవనెత్తునాయన, హృదయ కఠినాన్ని తీసివేయండి. వారి హృదయాల్లో సత్యాన్ని స్థిరపరచు తండ్రి. వారి నేత్రాలు తెరవండి. మా ధనము మీరే ప్రభువా. మీ అందు విశ్వాసం ఉంచిన వారిని సిగ్గుపరచనని వాగ్దానం చేశావు. నీ బిడ్డల విశ్వాసముతో, మీ అందు విశ్వాసముతో నీతిమంతులుగా జీవించుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.